అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నా వీడియోస్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయన్నమాట. అలాగే వీడియోని ఎక్కడ ఆపకుండా, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. మూడో శ్రావణ శుక్రవారం అనమాట. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. చక్కగా పద్మం అనేది వేసుకున్నానమాట. పిండితోటి అలాగే పసుపు కుంకాలతోటి ఈ విధంగా అలంకరించుకున్నానమాట అండి. వర్షం వచ్చేలా ఉన్నదండి. మబ్బులు మొత్తం కూడా తెల్లగా అయిపోయి ఉన్నాయన్నమాట. వర్షం పడేలా ఉన్నదన్నమాట. త్వరగా ఈ విధంగా ఊడ్చేసేసుకొని నీట్గా చక్కగా ఆవు పేడ పొడి అనేది అంతవరకే చల్లుకొని చక్కగా నీట్గా ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి. ఓన్లీ పసుపు కుంకాలతోటే చూసారు ఇంటి ముందు ఎంత కళకళలాడుతూ ఎంత వైభోగంగా ఎంత కన్నుల పండుగగా ఉన్నదో చూసారా. పండుగ అంటే ఇలా ఉంటుంది అని అనిపించేలా ఉన్నది కదండి. మన గుమ్మం ముందు ఎంత అందంగా ఎంత శోభగా ఉన్నదో చూసారా. పద్మం అనేది పిండి ముగ్గే అందంగా ఉంటుందండి. మన పిచ్చుకలు కానీ సూక్ష్మజీవులు చీమలు కానీ ఇవన్నీ కూడా పిండి తింటాయనేది మన పూర్వం నుంచి వచ్చే ఆనవాయితీ కదండి. ఆ విధంగా అందుకోసమనే పిండితోటే వేసుకుంటానండి ముగ్గు అనేది. ఇక ఇవి ఏమీ కలుపుకోను అనమాట. ఇవ్వండి టేబుల్ ప్లాంట్స్ మొక్కలు కూడా పూలు కూడా చక్కగా ఎలా పూస్తున్నాయో చూసారా. అందంగా పెద్ద పెద్ద పూలతోటి ఈ డెకరేషన్ అనేది అట్రాక్షన్ అనేది ఎవరి కోసం అండి? ఆ జగన్మాత జగజ్జన్ని మన ఇంట్లోకి గల్లు గల్లు నడుచుకుంటూ రావటానికండి ఈ ప్రయోగాలన్నీ మనం చేసేది. ఆ జగన్మాతను మనసుని ప్రసన్నం చేయటానికనమాట. ఈ అందచందాలన్నిటినీ చూపించి ఆ తల్లిని మన ఇంట్లోకి ప్రవేశింపజేయటానికనమాట అండి. మనము ఇవన్నీ కూడా మనం చేసుకునేది. ఆ జగన్మాతకి ఇవన్నీ ఇష్టం కదండి. పూలన్నా పసుపు కుంకాలన్నా ముగ్గులన్నా అలాగే పాలన్నా ఇవన్నిట్లో ఆ తల్లి జగన్మాత ప్రకృతియే కదా అన్నిట్లో ఉంటుంది. అలాగే మెట్లను కూడా చక్కగా ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కలు కూడా ఈ విధంగా చూసారా ఎలా ఉన్నాయో. శ్రావణ శుక్రవారం కదండి. మూడవ శ్రావణ శుక్రవారం అనమాట అండి. ఈ శ్రావణ శుక్రవారం అంతా కూడా మన ఆడవాళ్ళం అంతా కూడా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ జగన్మాతను జగజ్జన్ని లోకపావని బంగారు తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి, కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ మూడవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇక ఇంటి ముందు కూడా గుమ్మం ముందు ఈ విధంగా మనీ ప్లాంట్ మొక్కలు చిన్న చిన్న స్టూల్స్ పైన ఈ విధంగా పెట్టుకున్నానండి. చక్కగా అవి కూడా పెరుగుతున్నాయి అనమాట. చూసారా అంతవరకే వేసుకున్నాను అనమాట. అంటే వర్షం పడేలా ఉన్నదనమాట అండి. ఇక పడుతుంది అని అనేటట్లుగానే ఉంది. మబ్బులు అలా ఉన్నాయి అనమాట. వాతావరణం క్లైమేట్ అనేది చల్లగా ఈ రోజంతా ఆహ్లాదకరంగా ఉన్నదండి. వర్షం మాత్రం పడలేదండి. చల్లగా ఉన్నది. సూర్యభగవానుడు రాలేదనమాట. చూసారా పూలు కూడా చక్కగా ఎలా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో. గుమ్మం ముందు ఎంత అందంగా ఉన్నదో చూసారా, ఎంత శోభగా ఉన్నదో. ఇక లక్ష్మీదేవి తల్లి ఇంకా గల్లు గల్లున నడుచుకుంటూ వచ్చేస్తుంది కదండి. మనకు అది ఆడవాళ్ళందరికీ అదే కండి సంతోషం కావాల్సింది. రామయ్య తండ్రి ఆన్లైన్లో బుక్ చేసిందనమాట. మనము కూర్చోటానికి అనమాట. పూజ దగ్గర కూర్చోటానికండి పూజ దగ్గర కూర్చోటానికని ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసేసిందండి. ఈ సిరి చేపలు కదా ఇంతకుముందు నావి, అందుకోసం అని చెప్పేసి అవి పాడైపోయినాయి మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసిందనమాట. ఇదొక కలరు మొత్తం 4 వచ్చేసాయండి. 4 రంగుల్లో వచ్చేసాయి అన్నమాట. డిజైన్స్ కూడా 4 డిజైన్స్లో వచ్చేసాయి. 4 కలర్స్ అనమాట. చూసారా డిజైన్ కూడా చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్క పద్మం లాగా వచ్చేసింది అనమాట. చక్కగా నీట్గా అందంగా ఉన్నాయండి. చక్కగా ఉన్నాయి. ఆ సిరి చేపలు వేసుకొని పాడైపోయినవి అంతే వేసుకొని కూర్చుంటున్నాం మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా ఆన్లైన్లో బుక్ చేసేసిందండి. ఈరోజు వచ్చేసి ఇదేమో ఇక్కడ పెట్టుకుంటానండి.
పాదాలకు పసుపు రాసుకున్నానండి. మన శుక్రవారం మన ఆడవాళ్ళందరికీ కూడా చక్కగా ముందు ముత్తైదుతనం పాదాలకు పసుపు రాసుకున్న తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేసుకుంటాం కదా. తర్వాత ఏమో రెడ్ అనేది నేను కింద వేసుకుంటాను అనమాట. ఈ రెండు దాచిపెట్టే దేవుడి సామగ్రి అంతా కడిగి పెట్టేసుకున్నానండి. ఇవ్వండి పూలు కోసుకొచ్చారు మా వారు. ఇవి యాలకులండి. యాలకులు అమ్మవారికి చక్కగా మెడలో చేసేసి పాలు కూడా కాగబెట్టేస్తున్నాను. ఇవ్వండి యాలకులు అన్నమాట. యాలకుల దండ వేసేసుకున్నాము తల్లికి జగన్మాతకు చక్కగా బంగారు తల్లికి వేసుకుందామని చెప్పేసి ముందు తెల్ల జిల్లేడు పూలు వేసుకుంటాం. పైన పసుపు ప్లేట్ ఇవ్వ, కొంచెం పసుపు ప్లేట్ ఇవ్వ పైన, అదే కుంప్లేట్. ఇక జగన్మాతకు జగజ్జన్నకి ఈ విధంగా యాలుకలతోటి ఈ విధంగా గుచ్చుతున్నానండి. ఆ తల్లికి ఎంతో అందంగాను సువాసన భరితమైన అవి ఇవాళ ఆ దండ వేయాలని చెప్పేసి గుచ్చుకుంటున్నాను అనమాట. 3వ శ్రావణ శుక్రవారం అనేది ఒక విశేషమైన పూజగా కావాలి అని నా అభిప్రాయం అండి. మాకు వ్రతాలు నోములు అవేమీ లేవండి. నాకు తోచినట్లుగా అలాగే నా ఆలోచన తట్టినట్లుగా ఇలా యాలకులతోటి సుగంధ పరిమళాలు వెదజల్లేటట్లుగా ఆ జగన్మాతకు ఈ విధంగా యాలకులతోటి మాల సమర్పించుకుందామని చెప్పేసి భక్తి శ్రద్ధలతో కూర్చుకుంటున్నానండి. చాలా అందంగా చక్కగా ఉంటుందండి ఆ తల్లికి జగన్మాతకు. ఇదిగోండి చక్కగా జగన్మాతకు 2 వరుసలు ఇలా యాలకులతోటి హారాన్ని తయారు చేసుకున్నాను. సువాసన భరితమైన యాలకులంటే, సుగంధభరితమైన యాలకులంటే తల్లికి ఎంతో ప్రీతి అనమాట. అందుకోసమే ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఈ విధంగా మాలను ధరింపజేసుకున్నాను. చూసారా జగన్మాత ఎంత చక్కగా నవ్వుతున్నదో, సంతోషపడుతుందన్నమాట బంగారు తల్లి. ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే ఇక చేసుకుంటానండి. స్వామికి కూడా ఇలా మాల అలంకరించుకున్నాను అనమాట. పార్వతీ పరమేశ్వరులకు కూడా తెల్ల జిల్లేడు మాలను ఈ విధంగా కట్టుకున్నాను. ఇంకా స్వాములందరికీ కూడా మన ఇంట్లో పూసిన పూలతోటే పూజ చేసుకుంటున్నానండి. రాత్రి వర్షం చూసారుగా ఎలా పడిందో. వర్షానికి బయటికి వెళ్ళలేదండి. ఇక పూజ చేసుకునేటప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామాలు ఓం ప్రకృతి నమో వికృతి ఓం జయము సర్వభూతేతే ప్రదాయము శ్రద్ధేనమో వికృత్యేము సౌఖ్యేనమో పరమాత్మేనమో ఆత్మేనమో పద్మాలయమో పద్మాలయమో శుచేనమో స్వాహాయనమో స్వధాయనమో సుధాయనమో ధన్యైన హిరణ్య లక్ష్మీన చతుష్టంతో భక్తైన దిత్యం దిత్తైన సుధాయనమో సుధారణైన కమలైన కాంతైన కామాక్షైన కోయి సంభవైన అనుగ్రహప్రాయణ బుద్ధైన అనగాయన హరివల్లభైన అశోకైన అమృతైన దీప్తైన లోకశోక వినాశిన ధర్మనిలైన కరుణైన లోకమాత్రైన పద్మప్రియైన పద్మాస్తైన పద్మాక్షైన పద్మసుందర్తైన పద్మముఖ్యైన పద్మనాభప్రియైన రమాయణ పద్మాలాధైన దేవీని పద్మిని పద్మగంధిని పుణ్యగంధైన సుప్రసన్నైన ప్రసాదాబ్ధిముఖ్యం ప్రభాయనం చంద్రవదనాయన చంద్రాయనం చంద్ర సహోదర్తైన చతుర్భుజైన చంద్రరూపాయన ఇంద్రాయన ఇంద్రశీతలాహ్య ఆహ్లాదజన్యైన పురుషైన శివాయన శివకర్తైన సత్వైన నిర్మలాయన విశ్వజన్యైన తుష్యైన దారిద్ర్యనాశినైన ప్రీతి పుష్కరైన శాంతైన శుక్లమాల్యమరైన శ్రేయను భాస్కర్తైన బిల్వనిలైన వరారోహైన యశస్వంతో సుందరాయ ఉదారంగాయ హరి
హిరణ్యని హేమమాలిన్యం ధనధాన్యకర్తేన సిద్ధైన స్త్రైన సుమేన శుభప్రదాయన రూపేణ స్మరణ వరలక్ష్మేణ వసుప్రదాయన శుభాయన హిరణ్య ప్రాకారైన సముద్రతనయం జయేన మంగళాయన దేవేన విష్ణువక్షస్థల సీతాయన విష్ణుపచ్చైన ప్రసన్నాక్షైన నారాయణ సమాశ్రితైన దారిద్ర్య తులసీన దేవేన సర్వభద్రవారైన నవదుర్గాయన మహాకాయ బ్రహ్మ విష్ణు శివత్రికామ భువనేశ్వర్తైన లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవం బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం మాణిక్యవీణాముపలాలయంतीं మదాలసాం మంజులవాద్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగకన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగుసోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతాన్ శ్రీ దుర్గా త్వాస్మరం దుర్గా దుర్గాష్టమి దుర్గా పద్మేంద్రాణి దుర్గమ చేతిని దుర్గా సాగిని దుర్గనాశిని దుర్గానంతరం దుర్గాపత్రి వాళ్ళు పెట్టించేదాన్ని మహాకాళి మహాలక్ష్మి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి ఈ వారం వరకు. ఈరోజు ఏమీ పాయసాలు కానీ నైవేద్యాలు కానీ ఏమీ పెట్టుకోలేదన్నమాట. పాలు ప్రసాదంగా కొంచెం బెల్లం ముక్క పెట్టుకుని ఈ విధంగా ప్రసాదంగా పెట్టుకున్నానండి నైవేద్యంగా. మన ఇంట్లో పూసిన పూలతోటి ఎర్రగన్నేరు పూలు, తెల్ల జిల్లేడు పూలు, ఆ విధంగా టేబుల్ ప్లాంట్స్ పూలతోటి ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి. జగన్మాతలకు, జగజ్జనులకు, లోకపావులు, బంగారు తల్లులకు, దేవుడి అరమారంతా కూడా ఈ విధంగా నిండుగా కళకళలాడుతూ వైభవంగా ఉన్నది చూసారా. ధూపంతో దీపంతో కళకళలాడుతూ ఎంత చక్కగా ఉన్నదో. మనకు ఉన్న వాటిల్లోనే ఈ విధంగా సమర్పించుకొని చేసుకున్నానండి. రాత్రి బయటికి వెళ్ళటానికి ఒకటే వర్షం అయిపోయింది కదండి. బయటికి వెళ్ళి పూలు అవి తీసుకురాలేదండి. కొనుక్కు బయటికి వెళ్ళలేకపోయాము. బాగా వర్షం అయితే పడింది కదండి. మీరు చూశారు కదా రాత్రి వీడియో అనేది. ఇంకా వర్షంలో వెళ్ళలేదండి. అందుకోసమని తెల్లారి తెరపించింది కదా మా వారి ఈ పూలని కోసుకొచ్చేస్తే ఇంకా ఆ పూలతోటి పూజ అయితే చేసుకున్నానండి. ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటానండి, లేనప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటానండి. మన చెట్టుకు పూసిన సన్నజాజి పూలు కూడా ఉన్నాయండి. సన్నజాజి పూలు అంటే తల్లికి ఎంతో ప్రీతి అనమాట. ఈ విధంగా దీదీప్యమానంగా విరాజిల్లిపోతున్నారు దేవేర్లంతా చూసారా కళకళలాడుతూ. ఈ 3వ శ్రావణ శుక్రవారం అయితే పూజ ఈ విధంగా చేసుకున్నానండి. జగన్మాతకు, జగజ్జన్నుకు లైటింగ్ తోటి దీదీప్యమానంగా విరాజిల్లుతున్నారు చూసారా. అలాగే తులసమ్మ తల్లి దగ్గర కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకున్నానండి. రామయ్య తండ్రి పంపించిన ఈ తివాచీలు ఎంత అందంగా ఉన్నాయో చూసారా. మ్యాట్స్ అనేవి నేను కూర్చునే మ్యాట్స్ చక్కగా అందంగా ఉన్నాయండి. ఇక మా వారు ఏం చేస్తున్నారో చూసారండి. మా పూజ అయిపోయిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్కి హిప్పీ మ్యాగీ చేస్తున్నారనమాట అండి. వాటర్ పోసుకున్నారు. అలాగే కొంచెం వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నారనమాట. ఇక సాల్ట్ తెచ్చుకుంటున్నారనమాట. డైనింగ్ టేబుల్ మీద సాల్టు అంటే మేము కళ్ళుప్పే మిక్సీ వేసి పెట్టుకుంటానండి. కళ్ళుప్పే ఉపయోగిస్తానన్నమాట. అదే మంచిది అని చెప్పేసి ప్రతి దానికి వేపుళ్ళలోకైనా, కూరల్లోకైనా సరే, కంచాల్లోకైనా సరే కళ్ళుప్పే నేను మిక్సీ వేసి వాడుతానండి. ప్రత్యేకంగా నేనేమి కొన్ననమాట. ఒక్కసారి అది బస్తా తెచ్చుకుంటామండి కళ్ళుప్పు. మాకు పట్నం బజార్లో 6 రూపాయలకి ప్యాకెట్ పడుతుంది. 6-7 రూపాయలకి బస్తా చొప్పున తెచ్చుకున్నాం అనుకోండి. చక్కగా దాచుకుంటే కళ్ళుప్పు ప్యాకెట్స్ అనేది ఒక్కొక్కటి 6 రూపాయలకి, 7 రూపాయలకి అలా వస్తుంది అనమాట. విడిగా మనం తీసుకుంటే 15 రూపాయలు అలా వస్తుంది అనమాట అండి. పట్నం బజార్లో అదే తెచ్చుకుంటాం అనమాట. కళ్ళుప్పే నేను మిక్సీ పెట్టేసి వాడతాను అనమాట అండి. ఇక సాల్ట్ వేసుకొని ఇంకా ఆ విధంగా తీసి పెడుతున్నారనమాట. ఆయనకి అప్పచెప్పేసానండి. ప్లేట్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక ఆ ప్లేట్ మీద పెట్టుకుంటున్నారు. అందుకోసమని ప్లేట్ ఇస్తున్నాను.
ఈరోజు అన్ని శ్లోకాలు చదువుకున్నాను. కనకదార స్తోత్రము, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, ఆ విధంగా అష్టాదశ పీఠముల ప్రార్థన, అలాగే అష్టలక్ష్మి స్తోత్రము, అలాగే శివస్తుతి ఇవన్నీ చదువుకుంటా కదండి. నాకు వచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాను. సకల దేవతామూర్తులందరివి చదువుకుంటాను. చాలా లేట్ అయిందండి, దాదాపు 10 దాదాపు అయిందండి టైము. ఇక మీరు చేయండిలేండి అని అంటేను చేస్తున్నారనమాట. హిప్పీ మ్యాగన్ అంతా నేనేమో వీడియో తీస్తున్నానండి. అవి ప్యాకెట్స్ అనేవి దాంట్లోనే ఉన్నాయండి, కానీ మళ్ళీ వెతుకుతున్నారనమాట. దాంట్లోనే ఉన్నాయి, మరోసారి చూడండి అంటున్నాను అనమాట. అవి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ వేస్తాం కదా, ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్కటి చొప్పున వేయాలన్నమాట. ఇంకా దాంట్లోనే మళ్ళీ వెతుకుతున్నారు, ఉన్నాయి చూడండి దాంట్లోనేనంటే చూస్తున్నారనమాట అండి. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట, కూరగాయలు తరుగుతూ ఉంటారండి. అలాగే ఇలాంటివన్నీ చేస్తాను. పునుగులు కూడా నేర్పానండి మా వారికి. ఇక చిన్నగా పూజ అనేది కూడా నేర్పాలండి. ఇంటికి యజమాని అనేవాడు, భర్త అనేవాడు చేస్తే భార్య బిడ్డలందరికీ వర్తిస్తుందండి ఆ పుణ్యఫలం అనేది. మనం ఆడవాళ్ళని చేస్తే ఓన్లీ మనకేనో పిల్లలకేనటండి, ఎవరికి వాళ్ళకేనా అనుకుంటానండి, భార్యకే చెందుతుంది అనుకుంటా, పిల్లలకి భర్తకు కూడా చెందుతుంది అనుకుంటా. అదే భర్త కనుక చేస్తే భార్య బిడ్డలకి వర్తిస్తుందంటండి పూజ అనేది. చాగంటి గారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు, సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విన్నానండి. ఆ విధంగా ఇంటికి యజమాని భర్త అనేవాడు చేస్తే చక్కగా భార్య బిడ్డలకు అందరికీ ఆ పుణ్యఫలం అనేది లభిస్తుందంటండి, వర్తిస్తుందంట. అదేనేది నేర్పాలండి చిన్నగా పూజ అనేది. ఇదిగోండి, ఇక ఆ ప్యాకెట్స్ 2 కలిపి కట్ చేసేసి దాంట్లో వేసేస్తున్నారనమాట. ఇప్పి మ్యాగీ మా బ్రేక్ఫాస్ట్ ఈ పూట చేస్తున్నారనమాట అండి. ఇల్లంతా కూడాను చక్కగా మారుమ్రోగుతూ ఒక ప్రక్క టీవీలో భక్తి టీవీ కానీ, టీటీడీ కానీ, అలాగే ఈటీవీ లైఫ్ కానీ పెట్టుకుంటామండి. ఇక ఆదరి నుంచి ఇద్దరికి కూడా ఇల్లంతా మారుమ్రోగిపోతూ ఉంటుంది. మా పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. పూజ అయిపోయిన దగ్గర నుంచి తెల్లారి లేచిన దగ్గర నుంచి పెట్టుకుంటామండి. మళ్ళీ బయట చిలుకల కిలకల రావాలతోటి, ఆ శబ్దాలతోటి ఇక మా ఇల్లంతా అలా సందడిగా ఉంటుందన్నమాట. మా ఇద్దరేను టీవీ అనమాట, పక్షులు ఇవన్నీ అనమాట అండి. ఇదిగోండి ఆ 2 మా ఇద్దరికి చెరొక చుట్ట వేసారనమాట. ఇక మసాలా కూడా వేసేసి ఇక తయారు చేస్తున్నారనమాట అండి. ఏదైనా సరే వాళ్ళు చేస్తే అదొక టేస్ట్, అదొక రుచి వస్తుంది కదండి. మనకన్నా కూడా నలుడు కానీ, భీముడు కానీ, నలభీమ పాకం అన్నారు, మగవాళ్ళు చేసేదే చాలా బాగా రుచిగా అద్భుతంగా తయారవుతుందండి. అందుకే వాళ్ళని నలభీమ పాకం అన్నారన్నమాట. ఆడవాళ్ళని ఎవరు అనలేదండి. వంటల్లో నలుడు భీముడు కన్నా మించిన వాళ్ళు లేరటండి. ఇదిగోండి నూడిల్స్ మ్యాగీ, హిప్పీ మ్యాగీ అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా వారు చేశారనమాట. మా వారు తినేసారనమాట. వీడియో తీస్తున్నారు ప్రస్తుతానికి. అద్భుతం, రుచి మాత్రం సూపర్. ఎందుకంటే ఆయన చేశారు కదా, రుచి బాగా పెరిగిందనమాట. ఇంకా బాగుందండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ హిప్పీ మ్యాగీ అనమాట అండి. సూపర్, వెంటనే అయిపోతుందండి, క్షణంలో అయిపోతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వెంటనే పని కనుక ముగించుకున్నాను అనుకోండి, ఇక పడుకోవచ్చు అనమాట, రెస్ట్ తీసుకోవచ్చు. మనకు 12 గంటలు దాటితే ఇక మంచం పిలుస్తూ ఉంటుందండి. 12 నుంచి 2 వరకు నిద్రపోతూ ఉంటాం అనమాట. ఇక అందుకోసం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, 10:30 కల్లా 11 కల్లా అయిపోయింది. 1 అవర్లో మళ్ళీ వంట కూడా ఫినిష్ అయిపోవాలండి. అయిపోతే 12 కల్లా మంచం ఎక్కొచ్చు అనమాట అండి. అలా అనమాట అండి. పగలు శుక్రవారం అని లేదండి, మంగళవారం అని లేదు, ఏ రోజైనా సరే పగలు 1 గంట అయినా సరే రెస్ట్ తీసుకోకపోతే మనుషులం కాలేమండి. ఈ జనరేషన్కి, ఈ కాలానికి బట్టి మాత్రం వెనకటి రోజుల్లో శుక్రవారం అయినా నిద్రపోయకుండా మంచం ఎక్కకుండా ఉండేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు. కాలాన్ని బట్టి, ఆరోగ్యాలను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం మసులుకోవాలి కదండి. నా ఆరోగ్యాన్ని బట్టి నేను మసులుకుంటానండి. భగవంతుడు ఇవన్నీ చూడ్డ కదా, భక్తి ప్రధానం అనేది నా మనసులో నేను భావిస్తానండి. ఇక అందుకోసం అని చెప్పేసి ముద్దపప్పు అనేది నానబెట్టుకుంటున్నానండి. అలాగే బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి కుక్కర్లో. ముద్దపప్పు, దోసకాయ పచ్చి ముక్కల చట్నీ తయారు చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం భోజనానికి.
ఇక అవన్నీ కడిగి 2 సార్లు కడుక్కుంటానండి. కందిపప్పు అనేది 2 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. బియ్యం కడిగి ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట. దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి అంటే రోట్లో నూరితే ఎంతో రుచి అద్భుతం కదండి. ఇప్పుడు పడిపోయి కాలు స్కిడ్ అయిపోయి పడిపోయి కొంచెం నడవలేకుండా ఉన్న మళ్ళీ కూర్చొని అక్కడ కూర్చొని ఇరుకులో మూల కొంచెం రోలు కదండి మనది, ఆ ఇరుకులో కూర్చొని నూరలేనండి. జిహ్వ చాపల్యం రుచి కమ్మగానే ఉంటుంది నూరితే, కానీ కూర్చొని నూరలేను కదండి. అందుకని మిక్సీని పట్టేసుకుందామండి అలా భావించుకుంటూ మిక్సీనే పట్టేస్తానండి. కానీ దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి రోట్లో నూరితే భలే రుచిగా కమ్మగా అద్భుతంగా బాగుంటుందండి, అమృతంలా. అప్పుడప్పుడు దేవుడి అరమారిని అలా కళ్ళతో చూసుకుంటూ సంతోషిస్తూ భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందుతాను. ఇదిగోండి పప్పు గింజలు నానబెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఒక్క బొట్టు నూనె చుక్క వేసుకున్నానండి. హిప్పీ మ్యాగీ అనేది ఉన్నది. ఇంకా గ్యాస్ కట్టర్ పెట్టేసుకుని వెలిగించుకుంటే 5-6 విజిల్స్ రానిస్తే పప్పు అనేది ఉడుకుతుంది. ఇదిగోండి దోసకాయ, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు, కారం తక్కువే కదండి మేము తినేది, పప్పు ఉండట్టే ఉండాలి అది కూడా. ఇదిగోండి విజిల్ పెట్టుకున్నాను. ఇక 4-5 విజిల్స్ రానిచ్చి తీసేసుకొని ఈ దోసకాయలని కట్ చేసి పెట్టుకుంటానండి. ఇదిగోండి సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముక్కలు అనేవి పొడుగ్గా ఇలా కట్ చేయాలండి. మన వేరే విధంగా కాకుండా దోసకాయ పచ్చి ముక్కలు కోసే విధానం వేరండి. దోసకాయ పచ్చి ముక్కల చట్నీకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక కొంచెం పల్లీలు, 4 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఈ విధంగా నూనెలో కొంచెం వేయించుకుంటే గ్రేవీకి వస్తుంది. దోసకాయ పచ్చి ముక్కల పచ్చడిలోకి కొంచెం ఏరుశనగ విత్తనాలు వేసుకుంటేనే రుచిగా బాగుంటుందండి. ఇదేమో ఆ ఎండుమిరపకాయ తాలింపులో కానీ అలా పెట్టుకున్నానండి. మనదంతా పొదుపు సెక్షన్ అండి, జాగ్రత్తగా చేస్తాం కదా, ఆ విధంగానమాట. ఆడవాళ్ళకి పొదుపు ఉంటే ఎంతో ఉత్తమ లక్షణం అండి, ఎంతో మంచిదన్నమాట. మన ఆడవాళ్ళందరం ఎంతో పొదుపుతోటి ఉంటాం కదండి, జాగ్రత్తగా. ఇదిగోండి దోసకాయ ముక్కలు కూడా కాసిన పక్కన పెట్టుకున్నాను. చింతపండు, చిన్నులపాయ గర్భాలు, జీలకర్ర ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవటం అనమాట అండి. చిన్నులపాయ గర్భాలు కూడా ఎక్కువ వేసుకుంటే మంచిదన్నమాట, బాగుంటుందన్నమాట. జీలకర్ర, కొంచెం చింతపండు, ఈ దోసకాయ ముక్కలు కూడా తీసి మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ బాండీలో ఉన్నవన్నీ వేరుశనగ గుళ్ళు ఇవి. ఆ ముక్కలు అలా కోసి ప్రక్కన పెట్టేసుకున్నానండి. ఇంక ఈ మిక్సీ పట్టేసుకుంటానమాట. 2 మిక్సీలండి. ఒక మిక్సీ పాడైతే ఇంకొక మిక్సీ వాడుతూ ఉంటా, ఇంకొక మిక్సీ పాడైతే ఇంకొక మిక్సీ, ఇంతలోనే రిపేర్కి వెళ్ళిపోతాం, పట్నం బజార్ అనమాట. 2 యూజ్ చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి 2 పాడయ్యే పరిస్థితి రాకుండా చేసుకుంటానండి సాధ్యమైన వరకు కూడా. ఒకటి పాడైతే ఒకటి ఉంచుకుంటాను అనమాట. అది అనేది ఆ మూమెంట్ అనేది రాలేదులేండి ఇంతవరకు కూడాను. ఇక చిన్న జారు కూడా మిక్సీ మంచిగా బాగు చేయించుకొచ్చుకున్నాం కదండి, ఇంకా దాంట్లో చేసుకుంటున్నాను అనమాట. వెనకడే నేను మెచ్యూర్ అయిన టైంలోనండి, మా జనరేషన్లో మేము చిన్నపిల్లలప్పుడు అండి ముద్దపప్పు, దోసకాయ పచ్చి ముక్కల చట్నీ, అలాగే టమాటా మునక్కాయ కూర, బంగాళదుంప వేపుడు ఇవి కామన్ అండి. పెళ్ళిళ్ళకైనా, పప్పన్నాలకైనా, మరి మెచ్యూర్ ఫంక్షన్స్కైనా, అలాగే గృహప్రవేశాలకైనా సరే ఇవి కామన్ అనమాట, సహజంగా. అలాగే పరమాణం అనమాట, సగ్గుబియ్యం పరమాణం కాసేవాళ్ళు అనమాట. ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట మిక్సీలో. ఇక అవన్నీ అలా తయారు చేసేవాళ్ళు. దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి చాలా రుచిగా అద్భుతంగా తయారు చేసేవాళ్ళు అండి. ముద్దపప్పు, బంగాళదుంప వేపుడు, టమాటా మునక్కాయ గుజ్జు కూర, అలాగే సాంబారు, ఇక అలాగే సగ్గుబియ్యం పరమాణం కాసేవాళ్ళు అండి. లేదంటే గోంగూర పచ్చడి చేసేవాళ్ళు అనమాట. ఇక ఇవన్నీ కూడాను ప్రతి ఫంక్షన్కి, ప్రతి వేడుకకి, ప్రతి పండుగకి ఇవి తయారు చేసేవాళ్ళు అండి. చాలా రుచిగా కమ్మగా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ నేను కుట్టుకున్నదేనండి. ఇక కొంచెం వీపుకి డిజైన్ అది పెట్టేసుకొని, ఈ శారీ క్రొత్త శారీనేనండి. మెత్తగా పువ్వులాగా చక్కగా బాగుంటుందన్నమాట, చాలా మృదువుగా స్మూత్గా ఉంటుందన్నమాట. క్రొత్త శారీనేనండి ఇది. ఈ బ్లౌజ్ అనేది నేను కుట్టుకున్నానండి. ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు ఈరోజు కట్టుకున్నాను అనమాట. కొంచెం పసుపు రాసుకొని. బ్లౌజులు లేవండి, బ్లౌజులు కుట్టుకోవాలి. పడిపోయా కదా, ఇక మిషన్ ఎక్కటానికి చెందటానికి కొంచెం కాలు నొప్పిగా ఉంటుందేమోనని మిషన్ ఎక్కట్లేదండి. లేదంటే బ్లౌజులు, శారీస్ ఉన్నాయి కానీ బ్లౌజులు కుట్టుకోవాలండి. ఆ బ్లౌజులన్నీ కూడా రామయ్య తండ్రి గాయత్రి పెళ్ళప్పుడు కుట్టించుకున్న బ్లౌజులే అండి.
ఇక నేను చిన్నగా 2 రోజులకు 3 రోజులకు ఒకటి బ్లౌజ్ అలా కుట్టుకుంటూ ఉన్నాను. అప్పుడు వెనకటివన్నీ కూడా హ్యాండ్స్ అనేవి పైకి పెట్టుకున్నానండి. ఇప్పుడు అంతా ఫ్యాషన్ కదా, చక్కగా మోచేతి వరకు ఉంటేనే చాలా బాగుంటుంది. మనం హైట్ పర్సనాలిటీ కదండి, మోచేతుల వరకు ఉంటేనే అందంగా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే జాకెట్ అనేది హాఫ్ హ్యాండ్స్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ మామూలుగా మోచేతి వరకు ఉంటేనే చీరకి జాకెట్కి అందం లుక్ వస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది. మెడ కూడా తగ్గ వరకు చక్కగా పెట్టుకుంటే చీర జాకెట్ అనేవి అందంగా ఉంటాయండి. హైట్ అయినా సరే, కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకైనా సరే చేతులు అనేవి మోచేతుల వరకు ఉంటేనే అందంగా ఉంటాయి. ఎక్కువ శాతం మంది కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం హ్యాండ్స్ అనేవి హాఫ్ హ్యాండ్స్ లాగా కొంచెం తక్కువ పెట్టుకుంటారనమాట అండి. ఎవరి అభిప్రాయం వాళ్ళదిలేండి, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి అభిరుచి వాళ్ళదనమాట. ఎవరి చక్కదనం వాళ్ళది కదండి, ఎవరి అందం వాళ్ళది కదా. ఇదిగోండి మనం కరివేపాకు కోసం వచ్చేస్తున్నాను అనమాట. ఇక మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇదిగోండి కరివేపాకు చెట్లు చూసారా, చెట్లు అవుతున్నాయండి, మొక్కలు కాస్త చెట్లు అవుతున్నాయి అనమాట. తీసి కుండీలో తీసి ప్రక్కన నాటాలండి. ప్రత్యేకంగా సపరేట్గా నాటితేనే అప్పుడు నాకు సంతోషం అనమాట. కరివేపాకు చెట్టు అనేది ఇంట్లో ఉంటే నలుగురికి ఇవ్వటానికైనా సరే ఎంతో సంతోషం కదా. అదిగాక గుమగుమలాడుతూ చింతపండు పులిహార టైప్లో ఉంటుందన్నమాట. ఆ 2 మొక్కలండి. ఇవ్వండి మెంతి నారు చల్లానండి. అవి నారు చూపించేటప్పుడు, మెంతులు చల్లేటప్పుడు మీకు చూపించలేదండి. మళ్ళీ నిన్న వర్షాన్ని చూసారా ఎలా అయిపోయిందో. అవి త్వరగా పీకేసి త్వరగా పప్పులో పెట్టాలి. అదొక మళ్ళా అదనమాట అండి. ఇదిగోండి కుక్కర్ కూడా క్రింద పెట్టేశాను అనమాట. అన్నమను పప్పు విజిల్ వచ్చేస్తుంది, ఇంకా విజిల్ తీసుకోవాలి కదా, ప్రక్కన పెట్టేసేసాను. ఏ కరివేపాకు అనేది గుమగుమలాడిపోతుందండి. డైనింగ్ టేబుల్ మీద పెడితే మంచి స్మెల్ వస్తుంది, మంచి చింతపండు పులిహార వాసనే వస్తుందండి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. అదంతా కూడా ఈ ముక్కలు కలుపుకోవాలన్నమాట. ఇదంతా మిక్సీలో అదంతా కూడా ఆ ముక్కలుగా పట్టించాలండి. ఇక తాలింపు పెట్టుకుంటే రుచి కమ్మగా బాగుంటుందన్నమాట. ఇదిగోండి నూనె వేసుకుంటున్నాను. కొంచెం అయితే సరిపోతుందండి, ఆల్రెడీ కొంచెం ఉన్నది కదా. అసలుకి నూనెకి మనం దూరం కదండి, నూనె చాలా పొదుపుగా వాడుతాం కదా, ప్రతిదీ పొదుపేనండి మనం. ఇదిగోండి ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను, ఒక ఎండుమిరపకాయ. అలాగే ఈ తాలింపు గింజలు కొంచెం ఎక్కువ పెడతానండి, పంటి కింద పడ్డ కమ్మగా రుచిగా ఉంటుందని చెప్పేసి. గ్యాస్ కొంచెం తగ్గించేసుకొని ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇక మన కరివేపాకు మొత్తం తుంచుకొని వేసుకుంటే అదంతా సువాసన, మంచి సువాసన వస్తుందన్నమాట. ముందు చట్నీలకి హైలైట్ తాలింపేనండి. తాలింపు కొన్నిటికి ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయల పచ్చడికి నేను తాలింపు వేయనండి. ఇలా దోసకాయ పచ్చి ముక్కల చట్నీకి పచ్చివే కాబట్టి ఇంకా ముక్కలు మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇట్లానే తాలింపు వేసుకుంటా. అలాగే వంకాయ వాటన్నిటి వంకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి వాటికి తాలింపు వేయనండి. ఇదిగోండి తాలింపు వేసేసుకున్నాను. దొండకాయ పచ్చడి అయినా, బెండకాయ వంకాయ పచ్చడి అయినా సరే, మరి ఇవన్నీ చట్నీలకి తాలింపు వేయనండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు నూనెలో వేయించుతాం, దొండకాయలు అన్ని కూరగాయలు వేయించుతాం కదా, ఇక అంతే పచ్చడి చేస్తాం కదా, ఇంకా తాలింపు వేయను. ఇలాంటి వాటికి పచ్చడికి తాలింపు వేస్తాను అనమాట. చింతకాయ పచ్చడి ఇట్లాంటి చూసారా తాలింపు పెట్టాను. ఇదిగోండి మాకు మధ్యాహ్నం భోజనంలోకి ముద్దపప్పు, అలాగే దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి అనమాట. ఇక నెయ్యి వేసుకొని తింటే విందు భోజనమేనండి. ఇవాళ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి అహహ నాకే ముందు. ఇంతేనండి పాట. ఎస్వి రంగారావు గారు చక్కగా పాడతారు కదా మాయాబజార్లో. ఘటోత్కచుడుగా ఆ ఎస్వి రంగారావు ఆ పాత్రను పోషించి చక్కగా పాడతారు మాయాబజార్లో. ఈరోజు మా విందు భోజనం అనమాట అండి. ముద్దపప్పు, దోసకాయ పచ్చి ముక్కల పచ్చడి, అలాగే నెయ్యి వేసుకొని తింటే ఇంకా స్వర్గమేనండి. స్వర్గం అంచుల వరకు వెళ్ళొస్తాం అనమాట అండి. ఇదిగోండి రైస్ అనేది కుక్కర్లోనే ఉంచాను, వేడి వేడి అన్నం. అలా తింటే ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం. ఒక్కసారి బయటకు వచ్చేసేద్దామండి. పని అంతా అయిపోయింది కదా, ఇక తాళం వేసేసి ఇంకా తలుపులు మొత్తం కూడా గళ్ళన్నీ వేసేసి ఇంకా పడుకుంటాం అనమాట అండి. 12 నుంచి 2 గంటల వరకు కూడా ఎవరు కదిలించడానికి వీల్లేదనమాట. చూసారా, పగలనేది 1 గంటన్నా కూడా మన ఫోన్కి కనుక బ్యాటరీ కనుక ఎట్లా ఛార్జింగ్ పెట్టాలో అలా పెడితే కానీ మళ్ళీ శరీరం అనేది సహకరించదండి.
ఈ శరీరాలు అలా అయిపోతున్నాయండి, ఆరోగ్యాలు అనేవి అలా మందగిస్తున్నాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయినాయి మరి సన్న సన్న చుక్కలు, కానీ పడలేదులేండి, వర్షం అనేది లేదులేండి, పడలేదు. ఇక చూసారా, ఒక్కసారి మళ్ళీ బయటకు వచ్చి చూసుకుందాం ముగ్గు గుమ్మాన్ని, అలాగే పూలను చక్కగా. చూసారా ఎంత చక్కగా పెద్దగా పూసాయో, ఎంత అందంగా ఉన్నదో మన గుమ్మం అనేది. కళ్ళకి ఎంత చక్కగా మనోహరంగా ఉన్నదో. భూదేవి తల్లి చూసారా ఎంత చక్కగా నవ్వుతున్నదో, అందంగా నవ్వుతున్నదో చక్కగా. భూదేవి తల్లి ఎంత సంతోషిస్తుందో చూసారా. ఇలా ఉంటే గుమ్మం అనేది, మన వాకిల్ అనేది అందంగా ఉన్న దాంట్లోనేనండి, మనకున్న దాంట్లోనే చక్కగా అందంగా తీర్చిదిద్దుకుంటే మన ఇల్లు ఎంతో వైభవంగా, ఇల్లే దేవాలయం, మన ఇల్లే మనకు స్వర్గం కదండి. మనకి ఎంతో సంతోషంగా ఉంటుందన్నమాట. మన ఆడవాళ్ళం అంతా కోరుకునేది అదే కదండి, మన భర్త మన బిడ్డలు చల్లగా ఉండాలని. ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా పదే పదే కోరుకునేది, మన కోరికలు నెరవేర్చమని కోరుకునేది అదే కదా మన ఆడవాళ్ళం అంతా కోరుకునేది. ఇదిగోండి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయండి, స్టార్ట్ అవుతున్నాయి, కానీ పడలేదులేండి. ఇదిగోండి ఆ డబ్బాలు కూడా సరి చేసి పెట్టాలండి, మొత్తం కూడాను వీలు పట్టలేదు. ఇదిగోండి ఉడతను చూసారా, ఉడతని గోడ మీద ఉడతని రెండు చేతులతోటి ఎలా పైకి తీసుకొని ఎలా తింటుందో బియ్యపు గింజల్ని. చూస్తున్నారా ఉడతమ్మ ఎలా ఉన్నదో, చిన్నగా కూర్చొని ఎలా తింటుందో చక్కగా. ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉన్నది ఇప్పుడు, అందుకోసం అలా వచ్చి కూర్చొని తింటుందన్నమాట. ఒక్కొక్క టైం ఒక్కొక్క వేళ అవి కేటాయించుకుంటాయండి. ఒక్కొక్కసారి పావురాళ్ళు వస్తాయి, ఒక్కొక్క టైంలో టైంలో ఉడతలు వస్తాయి, ఒక్కొక్క టైంలో కాకులు వస్తాయి అన్నమాట. ఇంకా వాటి టయాలను బట్టి, వాటి వేళలను బట్టి అవి వచ్చి తినిపోతూ ఉంటాయండి. ఈ శారీనను, ఈ బ్లౌజునండి ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం ఈ విధంగా కట్టుకున్నానండి. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.